బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ నేత దేవినేని అవినాష్ కు శంషాబాద్ విమానాశ్రయంలో చుక్కెదురైంది. గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు యత్నించగా విమానాశ్రయ అధికారులు అడ్డుకున్నారు. ఆ తర్వాత ఏపీలోని మంగళగిరి పోలీసులకు ఎయిర్పోర్ట్ అధికారులు సమాచారం అందించారు. ఆయనపై కేసులున్నాయని, ప్రయాణానికి అనుమతి ఇవ్వొద్దని పోలీసులు వారిని కోరారు. ఈ క్రమంలో దేవినేని అవినాష్ ప్రయాణాన్ని అధికారులు అడ్డుకోవడంతో ఎయిర్పోర్ట్ నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ దాడిలో పాల్గొన్న వారిపై పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టి లూకౌట్ నోటీసులు జారీ చేశారు. లూకౌట్ నోటీసులు కారణంగా ప్రయాణానికి అధికారులు అనుమతి నిరాకరించారు. వైసీపీ నేత దేవినేని అవినాష్ కు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చుక్కెదురైంది. గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు యత్నించగా విమానాశ్రయ అధికారులు అడ్డుకున్నారు. ఆ తర్వాత ఏపీలోని మంగళగిరి పోలీసులకు ఎయిర్పోర్ట్ అధికారులు సమాచారం అందించారు. ఆయనపై కేసులు ఉన్నాయని, ప్రయాణానికి అనుమతి ఇవ్వొద్దని పోలీసులు వారిని కోరారు. ఈ క్రమంలో దేవినేని అవినాష్ ప్రయాణాన్ని అధికారులు అడ్డుకోవడంతో ఎయిర్పోర్ట్ నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ దాడిలో పాల్గొన్న వారిపై పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టి లూకౌట్ నోటీసులు జారీ చేశారు. లుకౌట్ నోటీసులు కారణంగా ప్రయాణానికి అధికారులు అనుమతి నిరాకరించారు. దీనిపై మరింత సమాచారం ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, అమరావతిలో టీడీపీ ఆఫీస్ పై దాడి చేసిన ఘటనలో సుమారుగా 6గురిపై కూడా కేసు నమోదు చేసినట్టు మంగళగిరి పోలీసులు లూకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇదే నేపథ్యంలో ఇది తెలుసుకున్న దేవినేని అవినాష్ నన్ను అరెస్ట్ చేస్తారనే నేపథ్యంతో మొత్తం మీద ఇక్కడ నుండి ప్రయాణం సాగియాలని దుబాయ్కి ప్రయాణం అవుతున్న నేపథ్యంలోనే నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ లో ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి వెళ్ళి దుబాయ్కి జర్నీ చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఏదైతే ఎయిర్పోర్ట్ కు చేరుకున్న అవినాష్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అధికారులు మాత్రం తన ప్రయాణానికి నిరాకరించారు. ఎందుకంటే తన మీద లుకౌట్ నోటీస్ జారీ అయిన నేపథ్యంలోనే మా ప్రయాణాన్ని కూడా అడ్డుకున్నారు. ఈ అడ్డుకున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా మంగళగిరి పోలీసులకు వారు ఫోన్ చేసి సమాచారం అని ఇచ్చారు. తన మీద ఎఫ్ఐఆర్ నమోదైంది, లుకౌట్ నోటీసులు జారీ చేశాము, తన ప్రయాణానికి మీరు సహకరించొద్దు అంటూ కూడా పోలీసులు కోరారు. ఇదే నేపథ్యంలోనే దేవినేని అవినాష్ అంతరాయం కలిగిందని చెప్పొచ్చు. ఒక్కసారిగా దేవినేని అవినాష్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నందుకు అందులో చుక్క ఎదురైంది. అతన్ని ప్రయాణానికి తెలంగాణ ఎయిర్పోర్ట్ పోలీసుల అధికారులు మాత్రం అతనికి నిరాకరించారు. ఇదే నేపథ్యంలో దేవినేని అవినాష్ ను ఏదైతే మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేస్తారని కూడా తెలుస్తుంది. ఇక ఇదే నేపథ్యంలో మరికొద్ది క్షణాలలో తెలంగాణకు చేరుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తారని కూడా మనకు తెలుస్తుంది. రైట్ రాజమౌళి, థ్యాంక్ యూ.